మావోయిస్టులని 2026 మార్చి నాటికి మావోయిస్టు రహిత దేశంగా మారుస్తాం అని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడే భాష ఈ పద్ధతిలో ఉండకూడదు. సమస్యని పరిష్కరించకుండా మావోయిస్టులని ఏరివేస్తామనంటే దాని వలన ఒరిగేది ఏమి ఉండదనేది నేను భావిస్తాను. మనుషులు చంపొచ్చు, కానీ సిద్ధాంతాన్ని చంపలేరు. మనుషులు చంపొచ్చు, ఆకలిని చంపలేరు. మావోయిస్టులు వాళ్ళు మంచి కోసమే పనిచేస్తున్నారు, ప్రజల కోసం పనిచేస్తున్నారు. కానీ వాళ్ళ మార్గం ఏదైతే ఉన్నదో ఆ మార్గం హింసాయుతమైన మార్గం, ఆ మార్గం సరైనది కాదు. భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, మంత్రులు వీళ్ళందరూ దోపిడీదారుల కొమ్ము కాస్తారు. ఇందిరా పార్క్ దగ్గర కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఒక ధర్నా కార్యక్రమాన్ని పిలిపించి ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపాలని కేసీఆర్ గారి ముందుకొచ్చి అన్ని పార్టీలను, ఈవెన్ కాంగ్రెస్ పార్టీని కూడా పిలిచి ఒక మెమోరాండం కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాలని కోరుకుంటున్నారు. ఆపరేషన్ కగార్ ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డితో శాంతి చర్చల కమిటీ భేటీ కాగా, ఇంకోవైపు ఈ ఆపరేషన్ కగార్ను బంద్ చేయాలంటూ మాజీ సీఎం మాట్లాడడంతో ఇది ఒక సర్వత్రా ఆసక్తికరంగా మారింది టాపిక్. అసలు ఈ ఆపరేషన్ కగార్ గురించి చాలా పర్ఫెక్ట్గా మాట్లాడేటువంటి సార్ మనతో పాటు ఉన్నారు. ప్రొఫెసర్ కాసిం సార్, ఇప్పుడు ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్. మాట్లాడదాం సార్ తోటి, చాలా విషయాలు చర్చిద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఈ ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర బలగాలను కేంద్ర ప్రభుత్వం దించి ఇప్పుడు చేస్తున్నటువంటి ఏరివేతల కార్యక్రమాన్ని ఎట్లా చూస్తారు? ఈ 6 నెలల సంధి ఎన్కౌంటర్ లేని రాష్ట్రంగా చూపిస్తామని మాట ఇచ్చినప్పటికీ వరుస ఎన్కౌంటర్లను ఎట్లా చూస్తారు? అయితే దేశవ్యాప్తంగా జరుగుతున్న ఒక చర్చ ప్రధానంగా ఏమిటంటే మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు చేయాలని, దీని చుట్టూ ఒక రాజకీయ వాతావరణం ఏర్పడి ఉంది. ముఖ్యంగా దేశంలో ఉండే మేధావులు, మధ్యతరగతి జీవులు వెంటనే దండకారణ్యంలో ఉన్న మావోయిస్టుల ఏరివేత కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలని ఆపివేయాలని, నిలిపివేయాలని ఒక డిమాండ్ ముందుకొచ్చింది. ఆ క్రమంలో ఈ చర్చ దేశవ్యాప్తంగా కొన్ని మీడియాలోనైనా జరుగుతూ ఉన్నది. ఎవరైనా సరే ఎందుకు చర్చల వైపుగా అటు మావోయిస్టులైనా ఇటు కేంద్ర ప్రభుత్వమైనా వెళ్ళాలనుకుంటారు అన్నప్పుడు, భారతదేశంలో ఉండే ఈ ప్రజల విముక్తి కోసం కావచ్చు, లేదా ఈ ప్రజల అభివృద్ధి కోసం కావచ్చు, ఈ ప్రజల జీవితాల్లో ఒక వెలుగు నింపాలని కావచ్చు, ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళే కొందరు ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని ఆ సిద్ధాంతం కోసం పనిచేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో వాళ్ళు మావోయిస్టులుగా మారారు, నక్సలైట్లుగా మారారు. తమదైన ఒక సిద్ధాంతం పేరు మీద వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఆ సిద్ధాంతంతో మనకు ఏకీభావం ఉండకపోవచ్చు, కానీ వాళ్ళు నమ్ముకున్న విలువ ప్రకారము, నమ్ముకున్న దారిలో వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం, చట్టబద్ధంగా ఎన్నుకోబడిన కేంద్ర ప్రభుత్వం అటువైపు నుంచి ఏమి వినిపిస్తున్నాయంటే, మావోయిస్టులని 2026 మార్చి నాటికి లేకుండా చేస్తాం, ఖాళీ చేస్తాం, మావోయిస్టు రహిత దేశంగా మారుస్తాం అని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అంటే బాధ్యత కలిగిన ప్రభుత్వం ఇలా మాట్లాడడం సరైంది కాదు అని ఈ దేశంలో ఉన్న మేధావులు కోరుకుంటున్నారు. ఒక మనిషిని చంపుతామని ప్రకటించి ఆ మనిషి వెనక్కి వెళ్ళి దాడి చేయటం అనేది ఇది రాజ్యాంగబద్ధమైంది కాదు. ఇప్పుడు వేరే దేశం నుంచి భారతదేశంలోకి చొరబడినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు ఆ దేశస్తులతో ఎట్లా వ్యవహరిస్తామో దానికి సంబంధించిన కొన్ని సూత్రాలు ఉన్నాయి. అదేవిధంగా భారతదేశంలో ఉన్న మన బిడ్డలు వీళ్ళు ఈ దేశంలో పుట్టి పెరిగిన వాళ్ళే మావోయిస్టులుగా మారారు. అట్లాంటి వాళ్ళను చంపాలని, చంపుతామని అనుకోవటం, వాళ్ళ మీనికి వెళ్ళటం, సైనిక బలగాలను పంపించటం, ఇట్లాంటి విషయాల్లో దేశంలో చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యం నుంచే వాళ్ళ మీద దాడి జరగొద్దు, వాళ్ళని చంపకూడదు, వాళ్ళతో చర్చలు చేయండి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారో మాట్లాడండి అని ఒక డిమాండ్ ముందుకొచ్చింది. ఆ నేపథ్యంలో ఇప్పుడు ఇటు మీరు అన్నట్లు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
మేము నక్సలైట్ల మావోయిస్టుల సమస్యని సామాజిక ఆర్థిక సమస్యగా చూస్తాము అని చెప్పాడు ఆయన. అదేవిధంగా కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి ఆయన ఏమన్నాడు, ఆపరేషన్ కగారును వెంటనే ఆపేయండి అన్నాడు. కనుక ఈ మొత్తం చర్చలో భాగంగా ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడారు. కానీ దండకారణ్యము ఆవరించి ఉన్న బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి కానీ, ఒరిస్సా ముఖ్యమంత్రి కానీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ, జార్ఖండ్ ముఖ్యమంత్రి కానీ ఈ విషయాల్లో స్పందించటం లేదు. మన తెలుగు ప్రాంతంలో ఉన్న ఒక ముఖ్యమంత్రి, ఒక మాజీ ముఖ్యమంత్రి స్పందించారు తప్ప అక్కడి రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు స్పందించాలి. వీళ్ళకన్నా ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం స్పందించి హోంశాఖ మంత్రి చర్చల ప్రాసెస్ను ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. బట్ 6 నెలల సంది మనం చూస్తున్నాం సార్. 2026 టార్గెట్గా వర్క్ చేస్తూ ఈ ఆపరేషన్ కగార్ను లక్ష్యంగా ముందుకు పోతున్న కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులు లేకుండా చేస్తాం, వాళ్ళని నరికేస్తాం, చంపేస్తాం, వాళ్ళ ఆనవాళ్ళు లేకుండా చేస్తాం అనేదాన్ని ప్రజాస్వామ్యంగా చూస్తారా, లేదంటే అసలు వాళ్ళ బలం చూపించుకోవడానికి చేస్తున్నారా, ఏందన్నట్టు? ఇది ప్రజాస్వామ్యమైన సంభాషణ కాదు. ఒక ప్రభుత్వాన్ని నడుపుతున్న హోంమంత్రి లేదా ప్రధానమంత్రి ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళు మాట్లాడే భాష ఈ పద్ధతిలో ఉండకూడదు. ఎందుకంటే మావోయిస్టుల గురించి ఇప్పటి వరకు దేశంలో అనేక మంది ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు వాళ్ళు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి మనకి. ఎవరైనా సరే ఇప్పటి వరకు మావోయిస్టులు వాళ్ళు మంచి కోసమే పనిచేస్తున్నారు, ప్రజల కోసం పనిచేస్తున్నారు, సామాజిక ఆర్థిక సమస్యగా వాళ్ళు పనిచేస్తున్నటువంటి ఆ సిద్ధాంతాన్ని మనం చూస్తాము. కానీ వాళ్ళ మార్గం ఏదైతే ఉన్నదో ఆ మార్గం హింసాయుతమైన మార్గం, ఆ మార్గం సరైనది కాదు అని మాట్లాడారు ఇప్పటి వరకు ఈ దేశాన్ని పరిపాలించిన వాళ్ళు లేదా రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్ళు ముఖ్యమంత్రులు. కానీ ఇవాళ కొత్త రకమైన భాషను ముందుకు తీసుకొచ్చారు. ఇది రాజ్యాంగానికి వ్యతిరేకమైన భాష, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైన భాష, ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడకూడని భాష. మావోయిస్టులు దేనికోసం పోరాటం చేస్తున్నారో ఆ సమస్యను పరిష్కరిస్తే మావోయిస్టులు లేనటువంటి దేశంగా మారుతుంది తప్ప సమస్యని పరిష్కరించకుండా మావోయిస్టులని ఏరివేస్తామనంటే దాని వలన ఒరిగేది ఏమి ఉండదనేది నేను భావిస్తాను. అవును సార్. అంటే తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఇంతకుముందు ఈ ఎన్కౌంటర్ల మోత మోగగా అది పెద్ద హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడు భూపాల్పల్లి సరిహద్దు అయినటువంటి కర్రెగుట్టలో జరుగుతున్నటువంటి టెన్షన్ వాతావరణం కావచ్చు. సో కేంద్ర బలగాలు వాళ్ళ స్థావరాల మీద అంటే ఆధునిక టెక్నాలజీని యూజ్ చేసి మరి అంటే డ్రోన్స్ కావచ్చు, లేకపోతే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ యూజ్ చేసి వాళ్ళ స్థావరాలను ఎండగట్టడాన్ని ఎట్లా చూస్తారు, అసలు ఏం చెప్పదలుచుకున్నారు సార్ వాళ్ళకి? అంటే ఇది పోలీసులకి అటు మావోయిస్టులకి మధ్య ఒక సవాల్గా మారింది, దాని గురించి ఏం చెప్తారు? నేనేం కోరుకుంటున్నా అంటే వెంటనే శాంతి చర్చలు మొదలు పెట్టాలి. దానికి కావాల్సిన ప్రాతిపాదిక ఏముండాలంటే మొట్టమొదలు ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలి. కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించవలసిన కేంద్ర ప్రభుత్వం సైన్యాన్ని, అర్ధ సైనిక బలగాలని ఆ అడవుల్లోకి పంపకుండా వాళ్ళని వెనక్కి పిలిచి వాళ్ళ శిబిరాలకే పరిమితం చేయాలి. ఇటువైపు మావోయిస్టులు కూడా వాళ్ళు సాయుధ చర్యలు చేయకుండా వాళ్ళ ప్రాంతానికే పరిమితం కావాలి. ఎవరిని ఇటు మావోయిస్టులు కానీ ఇటు ప్రభుత్వం కానీ ఎవరిని చంపే ఒకానొక పరిస్థితి ఉండకూడదు. అట్లాంటి ఒక వాతావరణాన్ని రెండు వైపుల నుంచి రావాలి. ముఖ్యంగా ప్రభుత్వానికే ఎక్కువగా బాధ్యత ఉంది. మావోయిస్టులు ఆల్రెడీ మేము చర్చలకు సిద్ధమని ప్రకటించారు. నిన్న కేంద్ర కమిటీ సంబంధించిన నాయకుడు అభయ్ కూడా ప్రెస్ నోట్ ఇచ్చాడు. కానీ ప్రభుత్వం వైపు నుంచి చర్చలకు సంబంధించిన ఏ రకమైన సానుకూల వాతావరణం రావటం లేదు. రాకపోగా కర్రెగుట్ట మీదకి వెళ్ళి అక్కడ రకరకాల తవ్వకాలు జరిపి ఏదో గుహలు ఉన్నాయని, బంకర్లు ఉన్నాయని మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నారు. కనుక అడవుల్లోకి వెళ్ళి వాళ్ళని అన్వేషించి వాళ్ళని పట్టుకొని ఎన్కౌంటర్ చేసి చంపాలనే ప్రయత్నమే కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి జరుగుతుంది తప్ప చర్చలు చేద్దామనే ఆలోచన ఏమాత్రం ప్రభుత్వం వైపు నుంచి లేదు. కనుక వెంటనే ప్రభుత్వం ఇది పౌర సమాజం యొక్క డిమాండ్గా, ప్రజల డిమాండ్గా ఆలోచించి చర్చలకు ముందుకు రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. అదే సార్, ఇంతకుముందు జరిగినటువంటి శాంతి చర్చల ద్వారా సామరస్యమైనటువంటి వాతావరణం లేకపోవడం కారణంగానే ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం సో ఆ దిశగా అడుగులు వేస్తుంది అనుకోవచ్చా? ఆపరేషన్ కగార్ లక్ష్యం 2004లో చర్చలు జరిగాయి.
తెలంగాణ రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్చలు జరిగాయి. ఆ చర్చల సందర్భంలో ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి శాంతి చర్చలకు మావోయిస్టులు ఆనాడు పీపుల్స్ వార్ పార్టీ రావాలని ప్రభుత్వం కోరింది. ప్రభుత్వం కోరగానే అంతకన్నా ముందు పౌర స్పందన వేదిక ఆధ్వర్యంలో ప్రజాస్వామిక వాదులందరూ కూడా ప్రభుత్వానికి అప్పీల్ చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే చర్చలు చేస్తాం పీపుల్స్ వార్ పార్టీతో నక్సలైట్లతో అని ప్రకటించింది. ఆ ప్రకటన నేపథ్యంలో మీరు చేసిన ప్రకటనని అమలు చేయండి అని పౌర సమాజం మేధావులు ఒత్తిడి పెట్టారు ప్రభుత్వం మీద. ఒత్తిడి పెట్టడం మూలంగా ఆ ఒత్తిడిలో భాగంగా ప్రభుత్వం చర్చలకు సిద్ధపడింది. అటువైపు నుంచి పీపుల్స్ వార్ పార్టీ నాయకులు కూడా చర్చలకు వచ్చారు, జనశక్తి పార్టీ నాయకులు కూడా చర్చలకు వచ్చారు. సో ఈ మొత్తం నేపథ్యం చూస్తే ఈ నేపథ్యంలో రెండు వర్గాలు ఆమోదించుకొని కాల్పుల విరమణ ప్రకటించి ఇటు ప్రభుత్వం ప్రకటించింది, అటు పీపుల్స్ వార్ పార్టీ ప్రకటించింది. ప్రకటించిన తర్వాత చర్చలకు వచ్చి ప్రతినిధుల బృందం కూర్చొని మీరేం కోరుకుంటున్నారు అని అడిగారు ఆనాటి నక్సలైట్లని. ప్రభుత్వం అడిగితే చాలా స్పష్టంగా చెప్పారు, మాకంటూ ప్రత్యేకమైన ఎజెండా ఏమీ లేదు, ప్రజల ఎజెండానే మా ఎజెండా, ప్రజల సమస్యల పరిష్కారమే మా ఎజెండా. భూమి సమస్య ప్రజలకి భూమి పంచాలి, నిరుద్యోగ సమస్య నిరుద్యోగులకి ఉద్యోగాలు రావాలి, మూసివేయబడిన పరిశ్రమల్ని మళ్ళీ ఓపెన్ చేయాలి, ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడాలి, దళితుల మీద జరిగే దాడుల్ని ఆపేయాలి, సమాజంలో ఆర్థిక అసమానతలు బాగా పెరిగిపోతున్నాయి, ఈ ఆర్థిక అసమానతలు పెరగకుండా చూడాలి. ఇట్లాంటి విషయాలు మళ్ళీ చర్చల్లో పెట్టారు. పెట్టిన తర్వాత ఈ సమస్యల్ని ప్రభుత్వం పరిష్కరించలేదు. ఎందుకు పరిష్కరించలేదంటే ఈ ప్రభుత్వం భూస్వాముల చేతుల్లో పెట్టుబడిదారుల చేతుల్లో ఉన్నప్పుడు నక్సలైట్లు అడిగినటువంటి ఈ విషయాలను పరిష్కరించే అవకాశం లేదు. అందుకే నక్సలైట్లు ఈ విషయాలను బాగా చర్చలు పెడుతున్నారు, ప్రజలలో ఎక్కువ ప్రచారం అవుతున్నారు, ప్రజల నుంచి ఆమోదం వస్తుందని భయపడిపోయి ప్రభుత్వం ఏం చేసిందంటే కాల్పులు జరిపింది. నక్సలైట్ల మీద కాల్పులు జరపడం మూలంగా ఆ కాల్పుల్లో ఎన్కౌంటర్లో చాలామంది మరణించారు. ఆ మరణించినప్పుడు అప్పుడు ఆనాటి పీపుల్స్ వార్ పార్టీ మేము చర్చల నుంచి విత్డ్రా అవుతున్నాం, ఎందుకంటే ప్రభుత్వం ఏకపక్షంగా మా మీద కాల్పులు జరిపి మమ్మల్ని చంపుతూ ఉన్నప్పుడు మేము చర్చల్లో ఉండటం అనేది అది హాస్యాస్పదంగా ఉంటుంది కనుక మేము చర్చల నుంచి విత్డ్రా అవుతున్నామని వాళ్ళు ప్రకటించారు. సరే, ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అసలు నక్సలైట్లు వాళ్ళ స్వార్థం కోసం చేస్తుంది ఏది లేదు, ప్రతిదీ మళ్ళీ సమాజం కోసం, సో పబ్లిక్ కోసం చేస్తున్నదే ఎక్కువగా కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఎందుకు వాళ్ళంతలా వాళ్ళు శాంతి చర్చలకు మేము సిద్ధం అని ప్రకటన చేస్తున్నప్పటికీ కూడా, ఒక వివరణ ఇస్తున్నప్పటికీ కూడా ఎందుకు గవర్నమెంట్ తలొగ్గట్లేదు, చర్చలకు ఎందుకు సిద్ధపడట్లేదు? ఎస్పెషల్లీ వాళ్ళ బలం చూపించుకోవడానికి అనుకోవచ్చా? నిజానికి కేంద్ర ప్రభుత్వానికి ఒక స్పష్టమైన ఆర్థిక అభివృద్ధి నమూనా ఏమున్నది అంటే పెట్టుబడిదారుల ఆర్థిక అభివృద్ధి నమూనా. దేశాన్ని దోచిపెట్టడం. ఎవరికి దోచిపెట్టడం? బహుళ జాతి కంపెనీలకు దోచిపెట్టడం, పెట్టుబడిదారులకు దోచిపెట్టడం, కొద్దిమంది అంబానీ ఆదాని లాంటి వాళ్ళకు దోచిపెట్టడం. మావోయిస్టులు ఏమంటున్నారు? ఈ దేశ సంపదని కొద్దిమందికి దోచిపెట్టొద్దు. అదేవిధంగా విదేశాల్లో ఉన్నటువంటి కంపెనీలు భారతదేశంలోకి వచ్చి ఇక్కడ ఉన్న ఖనిజ సంపదని దోచుకొని పోతున్నాయి కనుక ఖనిజ సంపదను కూడా దోచుకోవద్దు, ఈ దేశ సంపద ఈ దేశ ప్రజలకే చెందాలి అని మావోయిస్టులు అడుగుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఒకవేళ చర్చలోకి వస్తే మావోయిస్టులు విషయాలన్నీ అడుగుతారు. అడిగినప్పుడు ప్రభుత్వం దగ్గర చెప్పుకోవడానికి సమాధానం ఉండదు. అందుకోసమే చర్చలు వాళ్ళు అడుగుతున్నది ప్రజల సమస్యలు, ఆదివాసుల సమస్యలు, మహిళల సమస్యలు, దళితుల సమస్యలు, పేదల సమస్యలు వాళ్ళు అడుగుతారు కనుక ఆ పేదల సమస్యల్ని పరిష్కరించే అవకాశం ప్రభుత్వం దగ్గర లేదు కనుక చర్చలు చేయకుండా చర్చల నుంచి వెనక్కిపోయి పారిపోయి ఏకపక్షంగా మా దగ్గర సైన్యం ఉన్నది, మా దగ్గర ఆయుధాలు ఉన్నాయి, మా దగ్గర బలం ఉన్నది, మేము చంపేస్తాం ఎవరినైనా అని అనుకొని ముందుకు వస్తున్నారు. మనుషుల్ని చంపొచ్చు కానీ సిద్ధాంతాన్ని చంపలేరు. మనుషులు చంపొచ్చు, ఆకలిని చంపలేరు, కొందరు వ్యక్తులను లేకుండా చేయవచ్చు. కానీ భారతదేశంలో ఉండే కోట్లాది మంది ప్రజల సమస్యల్ని వీళ్ళు పరిష్కారం చేయలేరు. అందుకోసమే మనుషుల్ని చంపడం కన్నా ఆ మనుషులు దేని మీద పోరాడుతున్నారో ఆ సమస్య గురించి ఈ ప్రభుత్వం ఆలోచించడం అనేది ఇప్పుడు చేయాలని కోరుకుంటున్నాం. సో వీళ్ళిద్దరి మధ్యలో సఖ్యత లేకపోవడం కారణంగా స్థానిక ప్రాంతాల్లో నివసించేటువంటి గిరిజనులకు కావచ్చు, అమాయకమైన యువకులకు కావచ్చు చాలా ఇబ్బందులు, భయభ్రాంతులకు గురవుతున్నారు. అసలు వాళ్ళ విషయంలో ఏం చెప్తారు సార్? మావోయిస్టులు గిరిజనులలో భాగమై, ఆదివాసుల్లో భాగమై ఆదివాసుల కోసం పనిచేస్తున్నారు. వాళ్ళు వ్యవసాయం చేయడానికి కావలసిన జ్ఞానాన్ని అందిస్తున్నారు.
వాళ్ళు సాంస్కృతికంగా అభివృద్ధి కావడానికి కావలసిన చదువులు అందిస్తున్నారు. అదేవిధంగా వర్షాకాలం వచ్చిందంటే రకరకాల సమస్యలతో వివిధ రకాల వ్యాధుల బారిన పడి చనిపోతుంటే వాళ్ళకి మావోయిస్టులు వైద్యం చేస్తున్నారు. మావోయిస్టులు అక్కడ వాళ్ళకి పోడు భూమిని ఎట్లా సాగు చేసుకోవాలో నేర్పిస్తున్నారు. బహుళజాతి కంపెనీలు వేరే వాళ్ళు వచ్చి వాళ్ళని దోపిడీ చేస్తుంటే ఆ దోపిడిని అడ్డుకుంటున్నారు. కనుక మావోయిస్టులు వాళ్ళలో భాగమయ్యారు. మావోయిస్టుల వలన ఆదివాసులకి ఎలాంటి నష్టం లేదు. ఉన్న సమస్యల్లా ప్రభుత్వం వలన, పోలీసుల వలన, బలగాల వలన, దోపిడీదారుల వలన, మల్టీనేషనల్ కంపెనీల వలన సమస్య ఉన్నది. ఈ సమస్యని పరిష్కరించకుండా ఉన్నంత కాలం ప్రభుత్వం వైపు నుంచి ఆదివాసులకు ప్రమాదం ఉంది తప్ప మావోయిస్టుల నుంచి ఆదివాసులకు ప్రమాదం ఉంది అనేది నేను అనుకోవటం. అందుకోసమే నిజాయితీగా ఆదివాసుల పట్ల ఏమైనా ప్రేమ ఉంటే ప్రభుత్వానికి వెంటనే తమ నిజాయితీని నిరూపించుకోవాలని, నిజాయితీని ప్రకటించుకోవాలని కోరుతున్నాను. అసలు ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరుని మీరు ఎట్లా చూస్తారు? ఎందుకంటే రాహుల్ గాంధీ కూడా ఇదివరకు మాట ఇచ్చింది సార్, మా ప్రభుత్వం హయాంలోకి వచ్చినాక అసలు మావోయిస్టుల ఏరివేతలు అనేది ఉండదు, ఎన్కౌంటర్లు అసలు కనబడవని. కానీ ఈ వరుస ఎన్కౌంటర్లను ఎట్లా చూస్తారు? ఇప్పుడు ప్రభుత్వము ఎన్కౌంటర్లు చేయటం వెనుక వాళ్ళు ఒక లక్ష్యం పెట్టుకున్నారు. ఏమిటంటే భారతదేశంలో ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదు. దండకారణ్యంలోకి అక్కడికి బహుళజాతి కంపెనీలు ప్రవేశించాలంటే ఆ బహుళజాతి కంపెనీలు ప్రవేశించకుండా సంపదని కాపాడుతున్న వాళ్ళు ఆదివాసులు, అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులు. అందుకోసమే మావోయిస్టులను ఏరివేస్తేనే సంపదను కాపాడుకోగలమని వాళ్ళు అనుకుంటున్నారు. అందుకోసమే చంపడమే ఏకంగా లక్ష్యంగా పెట్టుకున్నారు తప్ప మనిషిని ప్రేమించటం, మనిషిని గౌరవించటం, మనిషిని కాపాడటం అనేది వాళ్ళ కార్యాచరణలో, వాళ్ళ ఆచరణలో లేదనేది నేను భావిస్తున్నాను. సో ఇప్పుడు ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు సార్, అంటే డ్యూయల్ రోల్ అయితే పోషిస్తున్నాడు. ఎందుకంటే ఇదివరకు మావోయిస్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వం మీటింగ్స్ జరిపితే దానికి పోయి మద్దతు ఇవ్వడం, ఇప్పుడు ఉన్నటువంటి లెఫ్ట్ పార్టీ నాయకులు అందరూ ఎక్కడ చేజారిపోతారో అని వాళ్లకు కొంత సఖ్యతగా ఉండి భేటీలు అవ్వడం కానీ, లేకపోతే దాని తర్వాత మళ్ళీ చర్చించి చెప్తా అనడం కానీ, తను సొంత నిర్ణయాలు తీసుకోకపోవడం వెనకాల రీజన్ ఏమంటారు? ఈ డ్యూయల్ రోల్ని ఎట్లా చూస్తారు? సాధారణంగా భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అందరూ కూడా వీళ్ళు నక్సలైట్లకి, మావోయిస్టులకి వ్యతిరేకమైనటువంటి వాళ్ళే. ఎవరు కూడా అనుకూలమైన వాళ్ళు కాదు. ఎందుకు అనుకూలమైన వాళ్ళు కాదంటే భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, మంత్రులు వీళ్ళందరూ దోపిడీదారుల కొమ్ము కాస్తారు. మావోయిస్టులు ప్రజల వైపు పోరాడతారు. కనుక దోపిడీదారుల కొమ్ము కాసే వాళ్ళు ఎవరు కూడా మావోయిస్టులని అంగీకరించరు, బయటికి నటిస్తారు. ఎందుకంటే దేశంలో వాళ్ళ ప్రభావం మేధావి వర్గంలో ఉన్నది కనుక, వాళ్ళు న్యాయం కోసం పోరాడుతున్నారు కనుక, ప్రాణత్యాగం చేస్తున్నారు కనుక ఆ ఇమేజ్ ప్రజల్లో ఉంటుంది. ఆ ఇమేజ్ని ఉపయోగించుకోవడానికి అందరూ ప్రయత్నం చేస్తారు. అటు కేసీఆర్ ప్రయత్నం చేస్తాడు, ఇటు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తాడు, అట్లు రకరకాల మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చిత్తశుద్ధిగా, నిజాయితీగా వాళ్ళలో అది ఉంటుందా అని అంటే మనం ఆచరణలోకి వచ్చినప్పుడు మనకు అది అర్థం. సో మాజీ సీఎం కేసీఆర్ మొన్న సభలో మాట్లాడినటువంటి మాటని మీరు ఏకీభవిస్తారా? అంటే ఈ ఆపరేషన్ కగార్ను బంద్ చేయాలి, దీని విషయంలో మీరు అందరూ ఓకే చెప్తే నేను కేంద్రానికి ఒక లేఖ రాస్తా, ఇదే తీర్మానంగా భావిస్తా అనేసి అన్నారు. సో నేను ఒక పిలిపిస్తున్న కేసీఆర్ గారికి, ఇందిరా పార్క్ దగ్గర కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఒక ధర్నా కార్యక్రమాన్ని పిలిపించి ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపాలని కేసీఆర్ గారు ముందుకొచ్చి అన్ని పార్టీలని, ఈవెన్ కాంగ్రెస్ పార్టీని కూడా పిలిచి ఒక మెమోరాండం కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాలని కోరుకుంటున్నాను. అంతే సార్. ఓవరాల్ గా ఈ ఆపరేషన్ కగార్ విషయంలో లాస్ట్ ఒక మాట చెప్పండి. అసలు దీన్ని ఎట్లా ఆపడం? 2026 టార్గెట్ గా మరి కేంద్ర ప్రభుత్వం వెళ్తుంది. మార్చి వరకు అసలు ఒక్క మావోయిస్టులను కూడా ఉంచము, సో ఏరివేస్తాం అంటున్నారు. సో దాని విషయంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఏరివేయటం సాధ్యం కాదమ్మా, కేంద్ర ప్రభుత్వం కాదు. ఇప్పటి వరకు చాలామంది ఏరివేస్తాం, ఖాళీ చేస్తాం, చంపేస్తాం, లేకుండా చేస్తామని ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, హోంమంత్రులు, డీజీపీలు మాట్లాడారు. నిజంగా ప్రభుత్వాలది, కేంద్ర ప్రభుత్వంది కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ అక్కడి ఖజానాను కొల్లగొట్టి ప్రైవేటు శక్తులకి వాళ్ళ దారదత్తం చేయడమే లక్ష్యంగా ఉంటారా? ఇల్లే కాదు, ఏ గవర్నమెంట్ ఏ ప్రభుత్వమైనా అదే వ్యవహరిస్తుంది. అందుకోసం భారతదేశంలో మావోయిస్టులు నమ్ముకున్న సిద్ధాంతం ప్రజల సిద్ధాంతం, న్యాయమైన సిద్ధాంతం. ఆ సిద్ధాంతము సమస్యలు ఉన్నంత వరకు జీవించి ఉంటుంది. కొందరు వ్యక్తులు చంపొచ్చు, మార్చి
వరకు 2026 మార్చి వరకు కొందరు వ్యక్తులను చంపొచ్చు బలవంతంగా. అంత మాత్రాన సిద్ధాంతాన్ని చంపటం అనేది ఏ ప్రభుత్వం నుంచి కాదు అనేది నా భావన. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్, వాల్యుబుల్ పాయింట్స్ మాకు అందించినందుకు. సో ఓవరాల్గా చూసుకుంటే మావోయిస్టుల సిద్ధాంతం అనేది న్యాయబద్ధమైనది, శాంతియుతమైనది, ప్రజల సమస్యలు తగ్గించే విధంగా, ప్రజల సమస్యల విషయంలో పోరాడే విషయంలో అసలు మావోయిస్టులు తగ్గరు. వాళ్ళ అంటే మనుషుల్ని చంపొచ్చు, కేంద్ర ప్రభుత్వాలైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా ఎవరైనా సరే ఎన్కౌంటర్లు చేసి మనుషుల్ని చంపొచ్చు, కానీ వాళ్ళ సిద్ధాంతాలను కావచ్చు, వాళ్ళ ఆకలిని కావచ్చు చంపేటువంటి అధికారం కానీ హక్కు కానీ ఎవరికి ఉండదు. సో ఖచ్చితంగా వాళ్ళ సిద్ధాంతాలు బతికే ఉంటాయి. ఎంతమంది మావోయిస్టులను ఎదురుకాల్పులు చేసి ఈ కేంద్ర ప్రభుత్వం చెప్పినా కూడా వాళ్ళ సిద్ధాంతాలు అనేవి బతికే ఉంటాయి. పబ్లిక్ సమస్యలు ఉన్నంత కాలం వాళ్ళ సిద్ధాంతం బ్రతికే ఉంటుంది. కాబట్టి ఈ మావోయిస్టులను కావచ్చు, నక్సలైట్లను కావచ్చు సో అంతమొందించడం, ఎన్ని ప్రభుత్వాలు వచ్చి చేసినా, ఎన్కౌంటర్లు చేసినా, టార్గెట్లు పెట్టుకున్నా ఇది మాత్రం సాధ్యం కాదు. ఇప్పటికైనా ఆలోచించి వెనుకడుగేసి ఇప్పుడు ఏదైతే ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వ బలగాలను దించి ఒకే లక్ష్యంగా ముందుకు పోతుందో వాళ్ళని అంతమొందిస్తామని ఇప్పటికైనా ఆలోచనలు మానుకోవడమే కాదు, వాళ్ళు ఏదైతే ఇప్పుడు శాంతి చర్చలకు సిద్ధమని వాళ్ళు ప్రకటన చేస్తున్నారో ఆ శాంతి చర్చలను జరపాలి. సానుకూలంగా ప్రజాస్వామ్యవాదంగా ముందుకు పోవాలి. ప్రజాస్వామ్యం ఇంకా బ్రతికే ఉంది, ధర్మం ఇంకా బ్రతికే ఉంది. కాబట్టి ప్రజాస్వామ్యయుతంగా ముందుకోవాల్సిన అవసరం ఉందన్న ఒక మంచి మెసేజ్ని అయితే ప్రొఫెసర్ కాసిం సార్ చెప్తున్నటువంటి మాటల్లో తెలుస్తుంది. సో ఇది కాసిం సార్ తోటి స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో ఇంకో గెస్ట్ తోటి కలుద్దాం. థ్యాంక్ యూ.